రామ్ నారాయణ రామ్. ఇవాళ మనం సమాజానికి ఏది మంచిది, ఏది చెడ్డది, ఏ వాటిని వదలాలి అనే విషయాలను చర్చించబోతున్నాం. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి నా ఇంట్లో దొంగతనం జరిగింది అని చెబితే, నేను పోలీస్ అయితే మొదట ఆ వ్యక్తినే లోపల పెడతాను. ఎందుకంటే ఎవరూ తాము కోరుకుని దొంగలు కాలేరు. ప్రజలు తమ పిల్లలకు ఆహారం, పాల వంటి ప్రాథమిక అవసరాలు లభించని పరిస్థితుల్లో దొంగతనం చేయడానికి బలవంతం అవుతారు. ఒక వ్యక్తి తింటూ తాగుతూ ఏసీ గదిలో సుఖంగా నిద్రిస్తున్నాడు. అదే సమయంలో మరొక వ్యక్తికి ఒక్కసారైనా తినడానికి లభించదు. అతడు రాత్రంతా ఆకలితో ఉండాల్సి వస్తుంది. అప్పుడు అతను తప్పకుండా దొంగతనం చేస్తాడు. ఎందుకంటే ఆకలి అతన్ని బలవంతం చేస్తుంది. అతడిని దొంగగా మారుస్తున్న బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరికి ఉంది. అందువల్ల మొదట వారినే క్రమశిక్షణలోకి తీసుకురావాలి. దొంగ ఎవరు? ప్రైవేట్ ఆస్తి ఉన్నందునే దొంగలు ఉన్నారు. వ్యక్తిగత ఆస్తి లేకుంటే ఈ భూమిపై దొంగలు ఉండరు. ఈ భూమిపై గొప్ప జ్ఞానవంతుడిగా చెప్పబడే వ్యక్తే అసలైన పెద్ద దొంగ. నేను అన్నీ తెరిచి మాట్లాడితే అసలు నిజం బయటికొస్తుంది. ప్రకృతి నన్ను ఈ భూమికి పంపింది మీకు నిజాన్ని చెప్పటానికి. కాబట్టి మీరు మారండి, ప్రకృతిని వినండి. నిజమైన తల్లిదండ్రులు అంటే ఆకాశాన్ని వినండి. మంచి పనులు చేయండి, మంచి కర్మలు చేసుకోండి, ప్రకృతిని అంగీకరించండి. ఇది నా మాట కాదు, ఇది ప్రకృతి చెప్పే మాట. అందుకే మీరు అందరూ కలిసొచ్చి ఒక తీర్మానం తీసుకోవాలి. మనం అందరం ఐక్యంగా ఉండాలని. మోదీకి అవకాశం ఇవ్వండి. మోదీ మంచి వ్యక్తి. కాంగ్రెస్కు ఓటు వేయకండి. ఎందుకంటే కాంగ్రెస్ భారత్ను మరియు ఈ భూమిని నాశనం చేసింది. ఈ భూమిపై మోదీ, యోగి మాత్రమే ఉండాలి. మోదీ దేశంలోని 800 కోట్ల మంది ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలు చనిపోయిన తర్వాత ఏమవుతుంది అనే విషయాన్ని అసలు ఆలోచించట్లేదు. వాళ్ళు ఎప్పుడూ అధికారాన్ని, డబ్బును, శక్తిని మాత్రమే కోరుకుంటారు. నా పిల్లలే పైకి రావాలి, ఇతరుల పిల్లలకు భవిష్యత్తు లేదు అని భావిస్తారు. కానీ చివరికి అందరూ నాశనం అవుతారు. వాస్తవాలను అర్థం చేసుకోవాలనుకోని వారు మారాలని కోరుకోరు. ఈ భూమి ప్రజల బాధ్యత మోదీకి అప్పగించబడింది. మోదీ ప్రజల గురించి ఆలోచిస్తూ తన నిద్రను త్యాగం చేసుకున్నారు. కాబట్టి నేను ప్రజలను కోరుతున్నాను, నా మాట వినండి. ఇది నా మాట కాదు, ప్రకృతి చెప్పే మాట. నేను ఉన్నాను, రేపు ఉండకపోవచ్చు. కాబట్టి నిజాన్ని అర్థం చేసుకోండి. మోదీ చెప్పే మాటలను వినండి, అవే సత్యం. కావున మీరు 1 సంవత్సరం పాటు నన్ను అనుసరించండి, నా మాట నమ్మండి, మీ అంతరంగాన్ని వినండి. ఒకే 1 సంవత్సరం లోపే ప్రతిదీ మారిపోతుంది. మీరు రామ్ నారాయణ రామ్ అని జపం చేస్తూ ఉంటే. ఈ రామ్ హిందువుల దేవుడు కాదు, రాజా దశరథుడి కుమారుడు రాముడు కాదు. నేను చెప్పే రామ్ శ్రీరామచంద్రుని ప్రతి రోమరంధ్రంలో ఉన్నాడు. ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో, ప్రతి ప్రకృతిలో అంతర్లీనంగా ఉన్నాడు. అందువల్ల నా మాట వినండి. నేను ప్రకృతి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ధ్యానం చేస్తూ ఉండండి. ఆలయాలకు వెళ్లే అవసరం లేదు. ఈ భూమి మన శాశ్వత గృహం కాదు. మనం ఇక్కడ కేవలం సందర్శకులం మాత్రమే. మనం వచ్చాం, తిరిగి వెళ్ళాలి. ప్రజలు ఎందుకు మతాన్ని మనపై బలవంతంగా మోపుతున్నారు? మీరు పై నుండి తీసుకువచ్చిన మతమే మీ మతమా? వాస్తవానికి వివేకం అనే విషయం నిజంగానే ఉందా? ఎందుకు కొంతమంది అలా అంటారు? మీకు తెలుసా భాష ఎక్కడి నుండి వచ్చింది? ఈ శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? అన్ని ప్రాణుల శబ్దం, సముద్రాల శబ్దం, గాలుల శబ్దం కలిసి మాటలుగా మారాయి. ఇవే మనం మాట్లాడుతున్నాం. ఇవి అన్నీ ప్రకృతిలోంచే వచ్చాయి. ప్రకృతి ఉంది, ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. రామ్ నారాయణ రామ్.